హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వాట్ ఐ డూ ఇన్ ఎ డే వ్లాగ్ అనమాట. నేను ఇప్పటిదాకా నా రొటీన్స్ అన్నీ కాలేజ్ ఉన్నప్పుడు కానీ కాలేజ్ వెళ్తున్నప్పుడు అలాంటి రొటీన్ షేర్ చేసుకున్నాను. బట్ కంప్లీట్గా నేను ఇంట్లో ఉన్నప్పుడు నా రొటీన్ ఏంటి, నేను ఏం చేస్తాను అని చెప్పి మీతో షేర్ చేసుకోలేదు. సో టుడే ఐ వాంటెడ్ టు షేర్ ద డీటెయిల్స్ ఇన్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మీలో కనుక ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ ఆర్ నా వీడియో చూస్తున్నారనుకుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో హిట్ ఎ లైక్ బటన్ ఫర్ దిస్ వీడియో. సో ఈరోజు నేను ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లో అంటే యాజ్ యూజువల్గా కామన్గా లేట్గానే చేస్తాను. సో నేను కూడా అరౌండ్ 8కి అట్లా లేచాను. మీరు అనుకోవచ్చు 8 లేటా అని చెప్పి. 8కి లేవడానికి కూడా ఒక రీజన్ ఉంది గైస్, అది చెప్తాను మీకు. సో ఈరోజు ఇంట్లో ఉండడానికి రీజన్ ఏ వీకెండో సండేనో కాదండి, ఫెస్టివల్ కూడా కాదు. మాకు ఈరోజు హాలిడే ఇవ్వాల్సి వచ్చింది కాలేజ్ వాళ్ళకి. బంద్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదో ఉంటే దానికి మాకు హాలిడే ఇవ్వాల్సి వచ్చింది. సో ఎప్పుడైతే హాలిడేస్ ఇవ్వాల్సి వస్తుందో మాకు అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకే ద రీజన్ వై ఐ గాట్ అప్ ఎట్ 8 o'clock. ఈరోజు 9:30 నుండి ఆన్లైన్ క్లాసెస్ మాకు. సో 9:30 కాబట్టి ముందే బ్రష్ చేయడం, ఫ్రెష్ అవ్వడం, తినడం అన్నీ అయిపోవాలి కాబట్టి 8 o'clock లేసాను. అది గైస్. సో గైస్, మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్నాక హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ విత్ దాట్ హాట్ వాటర్ గైస్. మ్యామ్ Pravalika, Anjum, Present, ma'am. Meghna, Present, ma'am. Sai Harshita, Present, ma'am. A Navanita, Present, ma'am. N Meghna, Present, ma'am. Nandini, Afia. సో గైస్, బ్రేక్ఫాస్ట్ దోశ అన్నా కదా, ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ప్యాన్ హీట్ అవుతుంది. ఒక 2 minutes ఉంది గైస్, ప్యాన్ హీట్ అవ్వాలి కదా. సో అప్పటికల్లా మీరు కమెంట్స్లో చెప్పండి వాట్స్ యువర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి. అండ్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కాంబోస్ కూడా ఏంటో నాకు కమెంట్స్లో చెప్పండి. ప్యాన్ హీట్ అయింది గైస్, దోశలు వేసుకొని వస్తాను మళ్ళీ. కొంచెం వాకింగ్ చేస్తున్నా గైస్. 3 hours కూర్చొని క్లాసెస్ విన్నాం. సో అలా ఒక 10 minutes బ్రేక్ ఇచ్చారు. 10 minutes బ్రేక్. సో ఆ 10 minutes కూడా కూర్చోవడం ఎందుకని చెప్పి ఇలా వాకింగ్ అనమాట, ఇంట్లోనే. సారీ గైస్, బ్యాక్గ్రౌండ్లో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తాయి. Any two attributes, you can do any two attributes. You can take price versus sales, you can take performance versus mileage, you can take attendance versus something. You are taking any two attributes. వెల్కమ్ బ్యాక్ గైస్. సడన్గా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది అనుకుంటున్నారా? అవును గైస్, నేను మా షాప్లో ఉన్నా. ఆఫ్టర్నూన్ లంచ్ క్లిప్ షూట్ చేయడం మర్చిపోయినా గైస్ హడావిడిలో. అంటే క్లాస్ అయిపోయిన వెంటనే లంచ్ బ్రేక్ ఇచ్చారు. సో లంచ్ తినేసేసాను.
అయిపోయిన వెంటనే మళ్ళీ క్లాస్ ఉందని చెప్పిన హడావిలో నేను క్లిప్ షూట్ చేయడం మర్చిపోయాను గైస్. లంచ్కి నేను టొమాటో ఇంకా రైస్ తిన్నాను గైస్. మీరేం తిన్నారో కమెంట్ చెప్పండి. తిన్న తర్వాత ఒక క్లాస్ అటెండ్ అయిపోయి నా డ్యూటీకి వచ్చేసాను గైస్. నా హాలిడే డ్యూటీ షాప్లో ఒక 1 to 2 hours ఇక్కడే గడిపేయాలి గైస్, తప్పదిగా. ఇప్పుడు ఒక క్లాస్ కూడా ఉంది, అది కూడా ఫైనాన్స్ క్లాస్. అసలు ఫైనాన్సే రాదు నాకు, బట్ ఫైనాన్స్ క్లాసే ఎగ్గొట్టాను. అటెండెన్స్ లేదు, క్లాసు లేదు. సో ఇప్పుడు 1 to 2 hours వరకు ఇక్కడే ఉండాలి గైస్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, దట్ వీకెండ్ ఉన్నా, ఇంట్లో ఉన్నా, హాలిడే ఉన్నా, ద ఆఫ్టర్నూన్ డ్యూటీ యాజ్ యూజువల్గా నాకే వస్తుంది అని చెప్పి. సేమ్ అదే అయింది. బట్ ఈరోజు బోనస్గా ఇంకా మా డాడీ కూడా లేరు, సో వేరే ఆప్షన్ కూడా లేదు నాకు, వచ్చేయాల్సి వచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చాలా వాయిస్ వస్తూ ఉంటుంది బికాజ్ ఇట్స్ రైనింగ్ అండ్ రోడ్ అన్నాక వెహికల్ సౌండ్స్ తప్పకుండా వస్తాయి. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇప్పుడు అలా కొంచెంసేపు ఇట్లా వాకింగ్ చేస్తాం అనమాట, మొత్తం షాప్ అంతా. హాయ్ గాయ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చాను షాప్ నుండి. టైం నాకు తెలిసి 5:30 or 5:40 అవుతుంది. ఆఫ్టర్నూన్ 2:30కి వెళ్ళాను, 5:30కి వచ్చాను ఈరోజు. షాప్లో ఎవరు లేకుండే, సో లేట్ అయింది. నా ఫేస్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కొంచెం టైర్డ్ అయ్యా అని చెప్పి. సో ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి ఫస్ట్ నా ప్రోటీన్ షేక్ తాగుతాను. చల్లగా ఈ ప్రోటీన్ షేక్ కంప్లీట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినాక కాఫీ తాగుతాను. కాఫీ తాగకపోతే అసలు డే ఎండ్ అవ్వనట్టే ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ కాఫీ తాగడం. సో ఇది కంప్లీట్ చేసి కాఫీ తాగుతాను. చల్లగా ఉంది గైస్, టైర్డ్ అయిపోయా. అయిపోయింది ఐస్, కాఫీ చేసుకున్నాను. కప్పు ఇంతకంట అయిపోయింది గైస్, కాఫీ చేసుకున్నాను. చూడండి లిటరల్లీ పైనుంచి పొగలు వస్తున్నాయి. ఆ మాత్రం హాట్ లేకపోతే కాఫీ అంత అనిపించదు. సో మీకేమి ఇష్టమో నాకు కమెంట్స్ చేయండి విత్ దేర్ ఇమోజీస్. టీ అయితే టీ, కాఫీ అయితే కాఫీ, మిల్క్ అయితే మిల్క్. ఐ లైక్ టు నో దాట్. అండ్
కాఫీ లేకపోతే అవ్వదు గైస్ నాకైతే, సీరియస్లీ. కాఫీ తాగేసి ఐ విల్ కమ్ బ్యాక్. బాయ్. కాఫీ తాగేసి ఐ విల్ కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్. నాకు తెలిసి ఈ వీడియోలో నేను ఒక 10-15 సార్లు చెప్పుంటా గైస్, హలో అని, వెల్కమ్ బ్యాక్ అని. అదంతా కాదు కానీ గైస్, బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు టైం 8:30 అవుతుంది, డిన్నర్ చేయాలి. ఈరోజు లేట్ అయింది, కానీ డిన్నర్ చేయడానికి లైక్ డిన్నర్ చేస్తున్నప్పుడు నేను ఏదో ఒకటి మూవీ కానీ సిరీస్ కానీ ఆర్ ఎపిసోడ్స్ ఏమైనా ఉంటే చూసుకుంటూ తింటా గైస్. అలవాటు అయిపోయింది అలా. కానీ ఇప్పుడు నేను యూట్యూబ్లో ఎంత సర్చ్ చేసినా నాకు ఏది కనిపించట్లేదు గైస్. కనీసం ఇంట్రెస్టింగ్ ఒక ఫుడ్ వ్లాగ్లో కూడా కనిపించట్లేదు, ఫుడ్ రిలేటెడ్ వ్లాగ్స్. ఏం చేయాలో అర్థమవుతలేదు. నా డిన్నర్ కూడా రెడీ ఉంది గైస్, చపాతి ఇంకా క్యాబేజ్ కర్రీ. అది ఉన్నా కూడా చూడ్డానికి ఇంకేం దొరకలేదని చెప్పి అలానే పక్కన పెట్టాను. నాలాగా కూడా ఇంకెవరైనా ఉన్నారా కమెంట్ చేయండి గైస్. అండ్ ఏమైనా సిరీస్ సజెషన్స్ కానీ మూవీ సజెషన్స్ ఉంటే కూడా ఇవ్వండి, చూస్తాను. బికాస్ రేపు కూడా హాలిడేనే నాకు. రేపు హాలిడే, మళ్ళీ 2 days కాలేజ్ వెళ్ళినాక మళ్ళీ హాలిడే. ఏంటో. ప్రజెంట్ అయితే ల్యాప్టాప్లో ఎడిటింగ్ వర్క్ చేసుకుంటున్నా గైస్. చూసారా? రేపు ఎలాగో హాలిడే అని చెప్పి ఇంకో మూవీ చూస్తున్నా గైస్. ఈ మూవీ చూసి ఇంకా పడుకోవడమే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. Until then, bye. Please like, share and subscribe to my YouTube channel.